ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి, జ్యోతిష, వాస్తు, రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరికీ కూడాను శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ముందుగా అందరికి కూడాను నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ 2026వ సంవత్సరము మీ రాశి వారికి ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితాలను గ్రహ సంచార రీత్యా సూచిస్తున్నాయో ఈ రాశి ఫలితాల్లో మనం సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ముందుగా ప్రస్తుత గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకను వృషభంలో చంద్రుడు, మిథునంలో గురువు, సింహంలో కేతుగ్రహ సంచారము, ధనస్సు రాశి యందు రవి, కుజ, బుధ, శుక్రగ్రహ సంచారములు, కుంభరాశిలోను రాహుగ్రహ సంచారం, మీనరాశిలో శనైశ్చర గ్రహ సంచారం. అయితే ప్రధానంగా ఈ సంవత్సర ఫలితాలు మనం దేని మీద డిపెండ్ అయి చెప్తామంటే కనుక గురుగ్రహ సంచారాన్ని, శనిగ్రహ సంచారాన్ని, రాహుకేతుల యొక్క సంచార ఫలితాన్ని తీసుకునేసి మెయిన్గా మనకి యొక్క సంవత్సర ఫలితాలు అనేటువంటి సూచించడం జరుగుతుంది. కానీ రాబోయేటువంటి మాస ఫలితాల్లోనూ ఆ యొక్క మాసంలో మారేటువంటి గ్రహ సంచారాలను బట్టి ఏ విధమైనటువంటి చిన్నపాటి మార్పులు ఉంటాయో కూడాను మనం రాబోయేటువంటి వీడియోలో తెలుసుకుంటాము. అయితే ప్రధానంగా ఈ సంవత్సరం మనం చూసుకుంటే కనుక మనం మాట్లాడుకున్నటువంటి 4 గ్రహాల యొక్క సంచారాన్ని చూసుకుంటే కనుకను ప్రధానంగా గురుగ్రహ సంచారం అనేటువంటిది 26వ తారీఖు మే నెల 2026వ తారీఖున ప్రస్తుతం మిథున రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహము కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక శనైశ్వర భగవానుడి శని సంచారం అయితే కనుక ఈ సంవత్సరము మీనరాశిలోనే జరుగుతుంది. ఎటువంటి సంచార మార్పుళ్ళు కూడా లేదంటేను కొంచెం వక్రీభావ సంచారాలు ఇవన్నీ ఉన్నాయి, కానీ పెద్ద ఆ యొక్క రాశులు మారేటువంటి సంచారం మాత్రం ఈ సంవత్సరంలో శనైశ్వర గ్రహానికి సూచించట్లేదు. అదేవిధంగా రాహుకేతుల యొక్క సంచారం చూసుకుంటే కనుకను 3వ తారీఖు డిసెంబర్ నెల 2026న ప్రస్తుతము కుంభరాశిలో ఉన్నటువంటి రాహు మకర రాశిలోకి, ప్రస్తుతం సింహరాశిలో ఉన్నటువంటి కేతువు కర్కాటక రాశిలోకి సంచారం జరగడం జరుగుతుందన్నమాట. ఈ సంచారాలను బట్టి ఈ సంవత్సరము మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా సూచిస్తున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. 2026వ సంవత్సరము కన్యారాశి వారి యొక్క రాశి ఫలితాలు మనం గమనించుకుంటే కనుకను ఈ యొక్క కన్యారాశి వారికి ఏకాశంలోనూ విశేషంగా దశమ స్థాన గురుగ్రహ సంచారము, అదేవిధంగా షష్ఠమ స్థాన రాహుగ్రహ సంచారము, ద్వాదశ స్థాన కేతుగ్రహ సంచారము, అదేవిధంగా సప్తమ స్థాన శనిగ్రహ సంచారం. ఈ సంచారాన్ని బట్టి ముందుగా వృత్తిరీత్యా వీరి యొక్క జాతకం గురించి మనం మాట్లాడుకుందాం. వృత్తిరీత్యా వీరికి ఈ సంవత్సరం ఏంటంటే కనుకను అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక ఖచ్చితంగా ఉండబోతున్నాయి. దశమ స్థానంలోనూ గురుగ్రహ సంచారం అనేటువంటిది వృత్తిరీత్యా వీళ్ళకి బలాన్ని చేకూరుస్తూ ఉన్నది. ఉద్యోగస్తులకు చాలా అనుకూలించేటువంటి కాలంగా ఈ యొక్క 2026వ సంవత్సరాన్ని మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే కనుకను ఆ యొక్క 10వ స్థానంలోనూ గురుగ్రహ సంచారం వల్లను వృత్తిరీత్యా ఎన్ని అనుకూలతలు అయితే కనుక మన యొక్క జీవితంలో కలగాలని చెప్పేసి మనం కోరుకుంటామో అవన్నీ కూడాను ఈ యొక్క సంవత్సరంలో మీకు కలుగుతాయి. కానీ వాటిని సద్వినియోగపరచుకోవాలి. వచ్చినటువంటి ప్రతి ఆపర్చునిటీని కూడాను మీకు అనుకూలంగా మార్చుకోవాలి. ఎవరైతే కనుకను ఆ యొక్క వృత్తిరీత్యా ఎదుగుదలను కోరుకుంటూ వారి యొక్క స్కిల్స్ని చూపెట్టుకుందాం అనేటువంటి ఆపర్చునిటీ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క సంవత్సరం చాలా అనుకూలించబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ప్రమోషన్ల వంటి వాటి గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి కూడాను చాలా చక్కగా ఉండబోతుంది. అయితే ఎవరైతే కనుక ఎడ్యుకేషన్ వైజ్గా వృత్తిరీత్యా ఉన్నారో వారికి కూడాను చాలా అనుకూలించేటువంటి కాలం. లెక్చరర్స్ జాబ్ చేసేటువంటి వారికి కానీ, లేదు ఈ యొక్క విద్యా సంస్థలు నడిపేటటువంటి వ్యాపారస్తులు కానీ వీళ్ళందరికీ కూడాను చాలా అద్భుతమైనటువంటి కాలం అని చెప్పేసి చెప్పుకోవాలి. డాక్టర్స్ వాళ్ళకు కూడాను ఈ సంవత్సరం చాలా చక్కగా ఉండబోతుంది. డాక్టర్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఫైనాన్షియల్ సెక్టర్లో ఉన్నటువంటి వారికి కూడాను అనుకూలించేటువంటి కాలంగా ఈ యొక్క సంవత్సరాన్ని మనం చెప్పుకోవచ్చు. అయితే వ్యాపారస్తులకు మాత్రము
చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికి కూడాను మంచి లాభాలు అయితే కనుక గడించగలుగుతారు. షష్ఠమ రాహు వల్ల ఏంటంటే కనుకను పార్ట్నర్షిప్ వ్యాపారంలోనూ ఇబ్బందులు కలగవచ్చు, అలాగే లిటిగేషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తలు వహించాలి. అదేవిధంగా వ్యయస్థాన కేతుగ్రహ సంచారం వల్ల పెట్టినటువంటి పెట్టుబడుల్లోనూ ఆకస్మికమైనటువంటి ధన నష్టం కూడా ఉంటుంది. ఎవరైతే కనుక షేర్ మార్కెటింగ్లో ఉన్నారో లేదు వడ్డీ వ్యాపారాలు చేసేటువంటి వారు ఉన్నారో వాళ్ళు కూడాను ఈ యొక్క సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ యొక్క సంవత్సరంలోనూ కన్యారాశి వారు షూరిటీలు ఇవ్వడం కానీ, పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో కానీ, లేదు ఇతరత్ర ఏవైతే కనుక ఫైనాన్షియల్ పరంగానూ మీరు ఇచ్చేటువంటి మాటలు కానీ షూరిటీలు కానీ ఉన్నాయో అలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపోయేటువంటి చర్యలు కనపడుతున్నాయి, నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకుంటే చాలు. కన్యారాశి వారికి వృత్తి రీత్యా ఫైనాన్షియల్ రీత్యా చాలా చక్కగా ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను దశమ గురుగ్రహ సంచారం వల్ల చాలా చక్కగా ఉండబోతుంది ఈ యొక్క కాలం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క సంవత్సరం ఏంటంటే కనుకను సప్తమ శనిగ్రహ సంచారం వల్ల కూడాను భార్య మూలకమైనటువంటి ఆ యొక్క ఏవైతే కనుక మీకు లభించాల్సినటువంటి విషయాలు ఉన్నాయో అవన్నీ కూడాను ఈ సంవత్సరం మీకు అనుకూలించబోతున్నాయి. తల్లి తరపున రావాల్సినటువంటి ఆస్తి పంపకాల్లో కూడా ఏవైతే కనుక మీకు దక్కాల్సినవి ఉన్నాయో అవి కూడా అనుకూలించేటువంటి కాలంగా గోచరిస్తూ ఉందన్నమాట. ఇక ఎడ్యుకేషన్ వైజ్గా మనం చూసుకుంటే కనుక దశమ గురుగ్రహ సంచారము అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా కనపడుతున్నది. అదేవిధంగా వ్యయస్థాన కేతుగ్రహ సంచారం ఈ రెండింటి రీత్యా కూడా చూసుకుంటే కనుకను విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి. ఫస్ట్ జూన్ లోపల కూడాను చాలా చక్కగా ఉండబోతుంది. గురుబలం రీత్యా కూడాను ఎడ్యుకేషన్ వైజ్గా చాలా చక్కగా ఉండబోతుంది. పరీక్షల్లో కూడా మీరు అనుకున్నటువంటి ప్రతిఫలాలు అయితే కనుక దక్కుతాయి. కానీ ఏకాగ్రత విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి డైవర్షన్స్ మీ మైండ్లోకి తీసుకురావద్దు, తద్వారా ఇబ్బంది పడేటువంటి సూచనలు కనపడుతున్నాయి. విదేశీ విద్య, విదేశీ ఉద్యోగం, విదేశీ వ్యాపారాల విషయంలో ఎవరైతే కనుక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలించేటువంటి కాలంగా ఈ 2026వ సంవత్సరాన్ని మనం సూచించవచ్చు అన్నమాట. ఇక కుటుంబ వ్యవస్థ రీత్యా ఎలా ఉండబోతున్నది? వ్యయస్థాన కేతుగ్రహ సంచారము, దశమ స్థాన ఆ యొక్క గురుగ్రహ సంచారము, సప్తమ స్థాన శనిగ్రహ సంచారం వీటి రీత్యా చూసుకుంటే కనుకను కుటుంబ వ్యవస్థలోనూ మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇటు కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల రీత్యా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికి కూడాను మీ భార్య పరంగా, జీవిత భాగస్వామి పరంగాను మీరు అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇద్దరి మధ్య కూడా నిరంతరం కూడా ఎడబాటు అనేటువంటి ఉంటుంది, మాట పట్టింపులు ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ యొక్క ఎవరైతే కనుకను డివోర్స్ వంటివి అప్లై చేసినటువంటి వారు ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా లిటిగేషన్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా ఈ సంవత్సరం కనపడుతున్నది. కాబట్టి తగు జాగ్రత్తలు వహించాల్సినటువంటిగా సూచించేటువంటి విషయం. అదేవిధంగా ఆస్తి పంపకాల విషయాల్లో ఏవైతే కనుక గొడవలు కానీ కోర్టు సమస్యలు కానీ ఉన్నాయో వ్యయస్థాన కేతుగ్రహ సంచారం వల్ల ఈ సంవత్సరం ఆఖరిలో వాటి నుంచి ఒక కొలిక్కి వస్తాయి తప్పాను ఈ సంవత్సరం అంతా కూడాను ఆ కోర్టు సమస్యలు అయితే కనుక మిమ్మల్ని వెంబడిస్తాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం. ఇక ప్రేమ జీవనాన్ని చూసుకుంటే కనుకను ఈ సంవత్సరం ఏంటంటే కనుకను షష్ఠమ రాహుగ్రహ సంచారం వల్ల కూడాను చక్కనైనటువంటి ఆనందదాయకమైనటువంటి కాలాన్ని గడుపుతారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. ఇద్దరు కూడాను చక్కనైనటువంటి కాలాన్ని గణిస్తారు. కానీ ఈ యొక్క సంవత్సర ఆఖరి దశలో అంటే అక్టోబర్ తర్వాత మాత్రము ఎడబాటు వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి. ఇద్దరి మధ్య కూడాను దుఃఖము, దూరము అనేటువంటి కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి, సరిపోతుంది. ఇక ఆరోగ్య వ్యవస్థ రీత్యా చూసుకుంటే కనుక కేతుగ్రహ సంచారం వల్ల కూడాను ఈ సంవత్సరము పెద్ద అనారోగ్య సమస్య రాకపోయినప్పటికి కూడాను ఆరోగ్య రీత్యా పెద్ద ఆపరేషన్ల వంటివి జరిగేటువంటి సూచనలు మాత్రం ఖచ్చితంగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి అటు సప్తమ శనిగ్రహ సంచారము, వ్యయ కేతుగ్రహ సంచారం వల్లను ఈ యొక్క శస్త్రచికిత్స వంటివి జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఇక ఫైనాన్షియల్ రీత్యా తీసుకుంటే కనుకను దశమ గురుగ్రహ సంచారము, అలాగే వ్యయ కేతుగ్రహ సంచారం వల్లను ఇటు ఆదాయపరమైనటువంటి ప్రతిఫలాలు బాగానే ఉన్నప్పటికి కూడాను ఆకస్మికమైనటువంటి ధన నష్టం అనేటువంటిది ఉంటుంది. అది మనకి కుటుంబ వ్యవస్థ రీత్యా కానివ్వండి, లేదంటే కనుక ఆరోగ్య వ్యవస్థ రీత్యా కానివ్వండి, ఈ యొక్క
ఆకస్మికమైనటువంటి ధన నష్టమైతే కనుకను ఖచ్చితంగా ఈ యొక్క వ్యయస్థాన కేతుగ్రహ సంచారం వల్ల కలగబోతున్నాయని చెప్పేసి ఇక్కడ సూచించేటువంటి విషయం. ఓవరాల్గా చూసుకుంటే కనుక మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయండి ఈ యొక్క కన్యారాశి వారికి. ఈ కన్యారాశి వారి ఈ సంవత్సరం ప్రధానంగా చేయించాల్సినటువంటి పరిహారములు ఏమిటయ్యా అంటే కనుకను ప్రధానంగా వ్యయస్థాన కేతుగ్రహ సంచార ఫలితానికి కేతుగ్రహ జపాన్ని, అదేవిధంగా సప్తమ స్థాన శనైశ్వర గ్రహ సంచారం వల్ల కలిగేటువంటి చిన్నపాటి ప్రతికూలమైనటువంటి అంశాలు తొలగడానికి శనిగ్రహ జపాన్ని ఆచరించడం వల్ల సకల శుభాలు కూడా చేకూరుతాయి. మీ దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గర శనివారం నాడు ప్రదక్షిణాలు చేయడం, శివాలయ దర్శనాలు చేయడం, శివాలయంలో శివుణ్ణి సేవించడం వంటివి చేస్తూ ఉండడం వల్ల వినాయకుడి యొక్క ఆరాధన కూడాను కేతుగ్రహ సంచారానికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలగజేస్తుంది. కాబట్టి ఎక్కువగా వినాయకుడి యొక్క ఆరాధన కూడాను మనకి శనివారం నాడు చేయడం వల్ల ప్రతికూలమైనటువంటి అంశాలన్నీ కూడా తొలగిపోయేసి సకల శుభాలు కూడా చేకూరుతాయి. ఈ రాశివారు పై తెలిపినటువంటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం చేత కలగబోయేటువంటి అరిష్టాలన్నీ కూడా దూరం ఉంది. ఈ సంవత్సరం మీరు అనుకున్నటువంటి గోల్స్ అన్నీ కూడా చక్కగా నెరవేరి జీవితంలో ఉన్నతి సుఖ సంతోషాలు కలగజేయమని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క భవానీ శంకరుణ్ణి ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. ప్రేక్షకులు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కనుక ఇవి కేవలం మీ యొక్క రాశి రీత్యా సూచించేటువంటి జాతక ఫలితాలు మాత్రమే. దీన్ని 50% మాత్రమే మనం పరిగణించుకోగలం. మిగతా 50% ఫలితాలు కూడాను మీ యొక్క జాతక రీత్యాను ఏ విధంగా ఉందో దాన్ని బట్టి మాత్రమే సంపూర్ణమైనటువంటి ఫలితాలు అనేటువంటి నిర్ణయించడం జరుగుతుంది. ఎవరన్నా ఆసక్తి ఉన్నటువంటి వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి. మీ పర్సనల్ జాతకాన్ని కూడా క్షుణ్ణంగా నేను గమనించి మీకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను సూచించగలుగుతాను. స్వస్తి. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.